పాత టైటిల్లో మళ్లీ పలకరించడం, పాత కథలే కొత్త నగిషీలతో అలరించడం అనేది సినిమా రంగంలో పరిపాటి. దేవత టైటిల్ అనగానే పాతతరం వారికి చెప్పులా ఎన్టీఆర్, సావిత్రి నటించిన దేవత గుర్తుకొస్తుంది. మరింత పాతవారికి నాగయ్య, కుమారితో తెరకెక్కిన బిఎన్ రెడ్డి దేవత కూడా స్ఫురిస్తుంది. అదే టైటిల్తో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద కాంబినేషన్లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించింది. టి. రామానాయుడు నిర్మించిన ఈ దేవత 1982 సెప్టెంబర్ 10న విడుదలై విజయడంక మోగించి ఆ ఏడాది టాప్ బ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. టైటిల్ పాతది. ఇందులోని కథ కూడా ఓనాటి ఏఎన్ఆర్, బి. సరోజాదేవి నటించిన పెళ్లి కానుకను గుర్తుకు తెస్తుంది. అలా పాతదనంతోని ప్రేక్షకులను ఎంతగానో మురిపించింది దేవత. దేవత కథ విషయానికి వస్తే, ఓ ఊరిలో స్థితిమంతులైన వారి అబ్బాయి రాంబాబు లాయర్ గిరి చదువుతూ ఉంటాడు. అదే ఊరిలోని అక్క చెల్లెళ్ళు జానకి, లలిత ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అనాథలైన వారి ఆలనాపాలన ఆ ఊరి ప్రెసిడెంట్ నరసయ్య చూస్తూ ఉంటాడు. రాంబాబు, లలిత ప్రేమించుకుంటారు. రాంబాబు తల్లి ఏ పని చెప్పినా చేస్తూ ఉంటుంది జానకి. ఆమెను తన కోడళ్లు చేసుకోవాలని రాంబాబు తల్లి భావిస్తుంది. ఆ విషయం జానకిని అడుగుతుంది. ఆమె సరే అంటుంది. చెల్లికి ఈ విషయం చెప్పాలని తహతహలాడుతుంది జానకి. అలాగే తాను రాంబాబును ప్రేమించిన విషయం అక్కకు చెప్పాలని ఉవ్విల్లూరుతుంది లలిత. నువ్వు ముందు చెప్పు, నువ్వు ముందు చెప్పు అంటూ పోటీలు పడతారు అక్కా చెల్లెళ్ళు. చివరకు పెద్దదానివి నువ్వే చెప్పు అంటే రాంబాబుతో తన పెళ్లి గురించి చెబుతుంది జానకి. దాంతో చెల్లి అక్క కోసం త్యాగం చేస్తుంది. తనను కాదని అక్క జానకిని రాంబాబు పెళ్లడాలంటే ఎవరికీ నచ్చని పని చెయ్యాలని భావిస్తుంది. ఆ ఊరిలో పనికి మాలిన వెధవగా పేరొందిన కామేశాన్ని పెళ్లాడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. కామేశం, లలిత రైల్లో వెళుతూ ఉండగా ఓ గొడవలో ఓ వ్యక్తిని కామేశం పొడిచేస్తాడు. జైలుకు వెళతాడు. రాంబాబు, జానకి పెళ్లి చేసుకుంటారు. వారికి పిల్లలుండరు. పట్నం వెళతారు. అక్కడ లాయర్గా ప్రాక్టీస్ పెడతాడు రాంబాబు. లలిత, రాంబాబు ప్రేమఫలంగా ఓ బాబుకి జన్మనిస్తుంది. వాణ్ణి పెంచుకుంటూ ఉంటుంది. జైలు నుండి విడుదలై వచ్చిన కామేశం తనతో కాపురం చేయకుండానే ఎలా బిడ్డ పుట్టాడని నిలదీస్తాడు. రాంబాబు లలిత కొడుకుని చేరదీస్తాడు. ఆ బాబుని తన బిడ్డగా భావిస్తుంది జానకి. తరువాత జానకి ఓ ఆడపాపకు జన్మనిస్తుంది. అయితే రాంబాబు, లలిత మధ్య అక్రమ సంబంధం ఉందని అంటుంది జానకి. కామేశం లలితను చంపబోతాడు. ఆమె వాణ్ణి చంపేసి జైలుకు వెడుతుంది. లలిత తరపున వాదించి ఏ పరిస్థితుల్లో ఆమె హత్య చేయవలసి వచ్చిందో నిరూపించి ఆమెకు శిక్ష పడకుండా చేస్తాడు రాంబాబు. వేరే ఊరిలో బతకాలని లలిత తన బాబుని తీసుకువెడుతుంది. రాంబాబు వెళ్లడుండి రైలెక్కిస్తాడు. అయితే అప్పటికే లలిత తనకోసమే రాంబాబుపై ప్రేమను త్యాగం చేసిందని బాబాయ్ నరసయ్య ద్వారా తెలుసుకుంటుంది జానకి. దాంతో ఆమె మరణించాలని భావిస్తుంది. రాంబాబు వెళ్లి లలితను, బాబును తీసుకువస్తాడు. భర్తను, పాపను లలిత చేతిలో పెట్టి జానకి కన్నుమూయడంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రంలో రావుగోపాలరావు, మోహన్ బాబు, నిర్మలమ్మ, పుష్పలత, నగేష్, రమాప్రభ, సారథి, మమత, గిరిజారాణి, జయవాణి, జానకి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా ఆత్రేయ, వేటూరి పాటలు పడికించారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని వెల్లువచ్చి గోదారమ్మ, కుడికన్ను కొట్టగానే, ఎండావానా నీలాడాయి, చీర కట్టింది సింగారం, చల్లగాలి చెప్పింది అంటూ సాగే పాటలు విశేషంగా అలరించాయి. ఈ చిత్రం 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అపజయాల బాటలో పయనిస్తున్న సమయంలో భారీ విజయాన్ని అందించిన చిత్రంగా దేవత నిలిచింది. ఇందులోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించింది. ఆ పాటని ఈ మధ్య గడ్లకోట గణేష్ చిత్రంలో రీమిక్స్ చేయడం విశేషం. అక్కా చెల్లెళ్ళు ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకున్నారు కాబట్టి ఈ సినిమాకు దేవతలు అని టైటిల్ పెడితే బావుండేదని కొందరన్నారు. అయితే ఇందులో లలిత పాత్రనే దేవతగా తీర్చిదిద్దినా ఆ టైటిల్ ఆమెకు వర్తించదని కొందరు వాదించారు. ఎందుకంటే ఆమె అక్క కోసం త్యాగం చేసినా అటు ప్రేమించిన వాడికి, ఇటు కట్టుకున్నవాడికి ఇద్దరికీ మోసం చేసిందని, అందువల్ల ఆమె దేవత ఎలా అవుతుందని వారి వాదన. ఏది ఏమైనా సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో సురేష్ సంస్థనే తోఫా పేరుతో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జితేంద్ర, శ్రీదేవి, జయప్రద కాంబినేషన్లో నిర్మించగా అక్కడా అలరించింది. తమిళ్లో మోహన్, రాధిక
ఊర్వశి కాంబినేషన్లో రామానాయుడు దైవపిరవి పేరుతో ఈ సినిమా నిర్మించగా తమిళనాట్లో కూడా విజయం సాధించింది. నటభూషణ్ శోభన్ బాబు గారి దేవత ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో స్టేట్ రికార్డ్. విజయవాడలో వసూళ్లు చరిత్రలో అదొక పెద్ద రికార్డ్. చరిత్ర సృష్టించిన చిత్రం. విజయవాడలో అలంకార్ ఏసీలో 14 రోజుల్లో 69 ఆటలు ప్రదర్శింపబడి ఆంధ్రప్రదేశ్ రికార్డుగా చెక్కు చెదరని ముద్ర వేసింది. 69 ఆటలు హౌస్ఫుల్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. 14 రోజుల్లో 161,704 రూపాయలు వసూలు చేసి విజయవాడలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇక నటభూషణ్ శోభన్ బాబు గారి దేవత థియేటర్ రికార్డులు కోకొల్లలు. విజయవాడ అలంకార్ ఏసీ, గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ థియేటర్ రికార్డ్, రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ థియేటర్ రికార్డ్, కాకినాడ విజయ్ టాకీస్, వైజాగ్ సంగీత్, నెల్లూర్ మాదన్ థియేటర్ రికార్డ్, విజయనగరం లీలామహల్, ఏలూర్ శ్రీ గోపాలకృష్ణ టాకీస్ థియేటర్ రికార్డ్, మచిలీపట్నం రాధికా థియేటర్ రికార్డ్, భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ థియేటర్ రికార్డ్, తెనాలి ప్రియా డీలక్స్, అనకాపల్లి సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ టౌన్ రికార్డ్స్ థియేటర్ రికార్డ్, ఒంగోలు సురేష్ మహల్, భీమవరం నరేంద్ర చిత్ర మందిర్ థియేటర్ రికార్డ్. పగబట్టిన సింహం 1982లో విడుదలైన ఒక యాక్షన్ డ్రామా చిత్రము. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ 3 భిన్నమైన పాత్రల్లో నటించారు. జయప్రద, ప్రభ, గీత, కైకాల సత్యనారాయణ, ప్రసాద్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పి. చంద్రశేఖరరెడ్డి ప్రభావితంతో కలిసి కలిదిండి విశ్వనాథరాజు నిర్మించారు. సంగీతాన్ని చెళ్లపిళ్ల సత్యం అందించారు. ఈ చిత్రం 1982 సెప్టెంబర్ 3న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. క్రైమ్, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ఈ చిత్రం ఆ సంవత్సరంలో పెద్ద విజయం సాధించింది. కృష్ణ విభిన్నమైన పాత్రల ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పగబట్టిన సింహం రివెంజ్ సీకింగ్ లయన్ 1982లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రము. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయంలో హరికృష్ణ, సింహం, మోహన్ కృష్ణ, ముద్దు కృష్ణ, ఇతర ప్రధాన పాత్రలలో జయప్రద, ప్రభ, గీత, హీరోయిన్లుగా మిగిలిన పాత్రలు కైకాల సత్యనారాయణ, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య, నాగభూషణం, రాజనాల, రామాపురం జమీందార్, త్యాగరాజు, సారథి, పుష్పలత, చలపతిరావు నటించి మెప్పించారు. సంగీతపరంగా చెల్లపిళ్ల సత్యం సంగీత దర్శకత్వంలో 5 మధుర గీతాలున్నాయి. ఆకాశం అంచులు పిలిచాయి పాటను సింగిరెడ్డి నారాయణరెడ్డి రచిస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించారు. అల్లుగారి ఇల్లు మల్లెపూల విల్లు పాటను వేటూరి సుందరామమూర్తి రచనలో ఎస్పి శైలజ, మాధవ పెద్ది రమేష్ పాడారు. పిందేసిందో మామతో బిళ్ళంగోడాడినట్టు పాటను వేటూరి సుందరామమూర్తి రచనలో పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సింగపూర్ షిపాను జపాన్ జాకెట్టు ఆత్రేయ రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించారు. వేసుకుందామా ముడి వేసుకుందామా కొంగు పాటను ఆత్రేయ రచిస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించారు. పగబట్టిన సింహం సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన 7 చిత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆయన గూండాగా హరికృష్ణ, సింహం, పోలీస్ ఆఫీసర్గా మోహన్ కృష్ణ, లాయర్గా ముద్దు కృష్ణ అని 3 విభిన్నమైన పాత్రలలో నటించి అలరించారు. పగబట్టిన సింహం సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి వారం బ్రహ్మాండమైన వసూళ్లు రాబట్టింది. పగబట్టిన సింహం సినిమా 1982లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. కాకినాడలో మొదటి వారం వసూళ్లు ఈ చిత్రం అదే థియేటర్లో విజయవంతమైన న్యాయం కావాలి చిత్రం వసూళ్లను అధిగమించింది. శోభన్ బాబు సూపర్ హిట్ చిత్రం దేవత కంటే దాదాపు 23,000 రూపాయలు ఎక్కువ వసూళ్లు సాధించింది.
గుంటూరులో 3 థియేటర్లలో విడుదలైన రెండవ చిత్రం గోల్కొండ అబ్బులు తర్వాత. కృష్ణ కెరీర్లో 1.5 నెలల అంతరంలో 2 పట్టణ రికార్డులు సృష్టించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. కృష్ణ త్రిపాత్రాభినయ చరిత్ర. పగబట్టిన సింహం కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన 7 చిత్రాలలో మూడవదిగా గుర్తింపు పొందింది. కుమారరాజా 1978 తొలిసారి. డాక్టర్ సినీ యాక్టర్ 1980 రెండవసారి. పగబట్టిన సింహం 1982 మూడవసారి. సిరిపురం మోనగాడు 1983. బంగారు కాపురం 1984. రక్త సంబంధం 1985. బొబ్బిల దొర 1986. పగబట్టిన సింహం తెలుగు సినిమా చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన చిత్రంగా నిలిచింది. కృష్ణ త్రిపాత్రాభినయం, బలమైన కథ, మధుర సంగీతం మరియు రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం 1982 సంవత్సరం యొక్క అతిపెద్ద విజయాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.